భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ కవి రచించిన కాదంబరి 27వ భాగం 8/3/24 మహాశివరాత్రి శుభాకాంక్షలతో స్వాగతం. మహాశ్వేత తాను ఒక తోటకి వెళ్ళానని, అక్కడొక నదిలో స్నానం చేసి ఉన్నటువంటి ఒక మునికుమారుణ్ణి సందర్శించానని, ఆయన ఎలా ఉన్నాడు ఆ వివరాలన్నీ చంద్రాపేట యువరాజుకు తెలియచేస్తోంది. అది మనకు సందర్భం. అదైకస్మించ ప్రదేశే ఝడితే వనాని లేనో ఉపవీత నిర్యుక్తరీత నిర్భర కవిసితేన అతి కాననే అభిభూతాన్య కుసుమ పరిమళం విసర్పంతి మతి స్వరభితయా అనులింపంతనివ పూరయంతమివ తర్పయంతమివ అఘ్రాణయంతమివ మహమాన మాధుర కరుకులై అనుబధ్యమానమానామృతపూర్వము అమానుష లోకోచితం కుసుమగంధ అభ్యజిఘ్రం కుతోయం మిత్యుపారూఢముతూహలం చాహం ముకుళితలోచనావతేన కుసుమగంధైన మధుకరీ వా పృష్యమాణా కౌతుక తరళ అభ్యధిక తరోపజాత నూపుర మణిఝంకారాకృష్టపసర కలకంసా అనికత ఆని కతిక చిత్పదాని గత్వా హంస హరనయన హుతాసనేంధని కృతమనధశోక విధుర వసంతమివ తపస్యంతమఖిల మండల ప్రాప్త్యర్థం ఈశాన శిరసంకాంకిత ధ్రువవ్రతం అయుగ్మలోచనం వశీకర్తుం కామం కామమివ సనీమతిమతి తేజస్వితయా ప్రచలిత ఢిల్లతాప పాపంజర పంజరమధ్యగతమివ గ్రీష్మ దివసవ దివకరమండలోదర ప్రవిష్టమివ జ్వలన జ్వాలాకలాప మధ్యస్థితమివ విభావ్యమానమున్ని శంత్యా బహుళయా దీపకాలోక పింగళయా దేహ ప్రభయా కపలీకృత కాననం కనకమయమివ తం ప్రవేశం కుర్వాణం రోచనార పలులిత ప్రతిసరయమాన కుసుమార పింగళ జటం పుణ్య పతాకాయమానయా సరస్వతీ సమాగోత్కమన కంఠాకృత చందన లేఖయేన భస్మలాటికయా బాలపులినలకేన యభంగా గంగా ప్రవాహముద్భాసమానమనేక శాప భృగుడిత భవ న తోరణేన భ్రూలతాద్వయేన విరాజితముచ్చాయతాయాలోచనం అయీం మాలామివ ఘటితాముద్వహంతం సర్ప హరిణై అవదత్తలోచన శోభా సంవిభాగ అమాయత్తోత్తుంగం రాఘ్రాణ వంశవ అప్రాప్త హృదయ ప్రవేశేన నవయౌవన రాగేణ సవకర్వాత్మనా పాటలీకృతాధర రుచరకమనుభ భిన్నస్పృ రాజిత్వా అవాసాదిత మధుకరావలి వలయ పరీక్ష ఫల పరీక్షేప విలాసమివ బాలకమలం ఆనందధానమనంగకార్ముక గుణే నే వకుండలి దేవునేన కుండలీకృత నతపంత కథా కమలినీ మృణాళీనేవ యజ్ఞోపవీతేనాలంకృతమే కేవసనాళ కే నసనాళ కుశఫలాకారం కమండలుం ఉపరేణ మకర కేతు వినాశ శోక రుదితాయారాధయరే తేరివ బాష్పజల బిందుభిరసితం స్ఫటిక గుళికాక్షమాలికాంకరేణ కలయంతమనేక విద్యాపక సంగమావర్తని నిభయా నాభిముద్రయోపయోభ మానమంత జ్ఞాన నిరాకృతస్య మోహాంధకారస్యాపయాన పదవీమివాంజన నరజోలేఖాశ్యామలాం రోమరాజిముదరేణ తనీయసానీయ సింబిభ్రాణమాత్మతేజసా విజిత్య సవితారమాగృహీతేన పరివేశనమండలేనేవ
మౌంజమేఖాలా గుణేన పరిక్షిప్త గంగాస్రోతో జల ప్రక్షాళితేన చరచ్చకోరలోచన పుటపాటల కాంతినా మందారవల్కలేనోపపాదిత అంబర ప్రయోజనమలంకారమివ బ్రహ్మచర్యస్య యౌవనమివ ధర్మస్య విలాసమివ సర్వత్యాగ స్వయంవరం ఇతి వా సర్వవిద్యానాస్కతే అంకజేత స్థానమివ సర్వస్తృతిం వానాం విదాఘకాలమివ సాషాఢం హిమపసమయ కాననమివ స్ఫుటిత ప్రియంగుం మంజరీ గౌరం మధుమాసమివ కుసుమ ధవళ తిలక భూతి భూషితమాకమాత్మానానురూపేణ సవయస అపరేణ దేవతార్చన కుసుమాన్యుచ్ఛిన్విత తాపస కుమారే అనానుగ దేరాణాన్ అనుగత మతి మనోహరం స్నానార్థం ఆగతం మునికుమారక అపశ్యం అది చెప్పింది నిన్న. మళ్ళా ఒకసారి వద్దాం, ఎందుకంటే చక్కని భాష కనుక. ఎన్ని విద్యానదులో వచ్చి కలిసి ఏర్పడిన సుడిగుండల్లా అతని నాభి కనిపిస్తోంది. లోపల విజ్ఞానం వెడల నడగా మోహాంధకారం వెళ్ళిపోతోందేమో అన్నట్లు కాటుక గీటులాగా సన్నగా నల్లగా నూగాలు ఆయన కడుపుపై కనపడు. ఆత్మ తేజస్సుతో సూర్యుని జయించి ఆయన పరివేశ మండలాన్ని తీసుకొని వచ్చినట్లుగా మొలత్రాడు ఆయన జగన భాగాన్ని అలంకరించి ఆకాశ గంగలో ఉదిగి ముసలి చక్కోర పక్కి కంటి తుదవలే ఎర్రవారిన మందార వల్కలాన్ని నడుముకు కట్టుకున్నారు. ఆ ముని కుమారుడు బ్రహ్మచర్యానికి అలంకారంలా, ధర్మానికి యవ్వనాంకురంలా, సరస్వతికి విలాసంలా, సర్వ విద్యలకు స్వయంవరపతిలాగా, సర్వశ్రుతులకు అంటే వేదాలకు సంకేత స్థానంలాగా. అంతే వయస్సు గల మరొక ముని కుమారుడు పూజకై పూలు కోసుకుంటూ ఆయన వెనక ఉంది. ఆ మనోహర రూపుడైన ముని కుమారుని చెవిలో ఎన్నడూ చూడని పూల గుత్తి కనపడింది. వసంతుని రాకతో ఇప్పుడు అంతవరకు చెప్పుకున్నా, ఇప్పుడు మళ్ళా దానిలోకి వెళ్తాం. తేనజ కర్ణావతం శ్రీకృతావసస్తంభ దర్శినాన్ నందితాయాః స్మిత ప్రభావమివ శ్రియ మలయమారుతాగమనార్ధలాజాన్ అంజలిమివ మధుమానసస్య యౌవనలీలామివ కుసుమలక్ష్మ్యా సురద పరిష్కరణ స్వేద జలకణ జాలకాలగ్ని కావలి మీ వర తే ధ్వజ చిహ్న చామర పిచ్చకామిని మనోభవ జగస్య మధుకర కాముకాభిసారికాం కృత్తికా కాంతార కృత్తికాతారాస్తవక అనుకారిణీం అమృతబిందమస్య బిందినీం అదృష్టపూర్వాం కుసుమమంజరీముద్రాక్షం అస్యాః పరిభూతాంయ కుసుమోద్వయం స్వయం పరిమళ ఐతి మనసా నిశ్చిచ్చలం తపోధనయు సమీక్షమాణాం అభివంతిం అహోరూపం వాలిస నిష్పాదనోపకరణ కౌశల్యస్య క్షీణత విధాతః యత్రిభువనాద్భుత రూప సంభారం భగవంతం కుసుమాయుధముత్పాద్యతాకారాన్ నిరిక్త రూపరాశి పరో ముని మాయామయో వఠ కేతురుత్పాదిత మన్యే చ సకల జగన్నయయానందకరం శశిబింబం శిరచయతా లక్ష్మీ లీలాధివాస భవానాం నికషాల ప్రజాపతినా ప్రథమమేత దానవాకార కరణ కౌశలాభ్యా
స ఏవ కృతః అన్యదా కిమహి సదృశ వస్తు విరచనాయాః కారణం ఆలీకంచలం యథా కిల సలాకాః కళాః కళావతో బహుళపక్షై క్షీయమాణస్య సుషుమ్నానాంనారస్మి నార విగాపి విరనార విరాపిత పిబతి పిబతీతాః ఖల్వస్యగ గభస్తయః సమస్తావపురీజమానసంతి శకుతోన్యాధ పాపహారిన్ క్లేశబహుళితా పసివత్తమానా స్యేదం లావణ్యమితి విచింతయంతీమేవ మామ విచారిత గుణదోష విశేష రూపైక పక్షపాతీ నవయౌవన సులభః కుసుమాయుధ కుసుమాపదబద కుసుమా ఆసవమద ఇవ మధుక్రరీం పరవశం అకరోత్. ఆ మనోహర రూపుడైన ముని కుమారుడి చెవిలో ఎన్నడూ చూడని పూల గుత్తి కనపడి వసంతుడి రాకతో మురిసిన వరలక్ష్మి చిరునవ్వుల మలయమారుతానికి స్వాగతం చెబుతూ వసంతుడు తల్లిన పేలాల పిడికిళ్ళ కుసుమలక్ష్మి యౌవన విలాసంలా రతీదేవి స్వరత శ్రమజనితమైన స్వేద బిందువుల కులికిల మన్మధుడనే ఏనుగుపై కట్టిన చామర పింఛల్ల ఆ పూలగుత్తి చెరువు ఊదుతోంది, ప్రకాశిస్తుంది. దాని వెంబడి తుమ్మెదలు రొదలు చేస్తున్నాయి. కృత్తికా నక్షత్రం పంక్తిలాగా ఉన్నది ఆ పూలగుత్తి. అందులో నుంచి అమృత బిందువులు రాలుతున్నాయి. అన్ని రకాల పూల తావిని అణచివేసి వస్తోంది. ఆ పూగుత్తి పరిమళమే కదా అనుకొని ఆ కుమారుణ్ణి చూస్తూ, ఆ ముని కుమారుణ్ణి చూస్తూ తలపోసుకున్న మనసులో విధాతకున్న సౌందర్య సృష్టి సాధనల ఖజానా ఎంత అక్షయమైపోయిందో. ముల్లోకాలలో అత్యద్భుత రూపంతో మన్మధుని సృష్టించాడు కదా, తిరిగి ఇంత రూపలావణ్య రేఖలతో ఈ ముని కుమారుణ్ణి మాయా మదనుడిలాగా సృష్టించి చేయగలిగాడు కదా బ్రహ్మ. ఇంతకు ఆయన సర్వమానవుల కనుల పండుగగా చేసే చంద్రబింబాన్ని సృష్టించాడన్న, లక్ష్మీ విలాస గేహాలైన కమలాలను చేశాడన్న, కేవలం ఈ మునిబాలుడి ముఖాన్ని చేసే ముందు చేయి తిరగటం కోసం, ప్రాక్టీస్ కోసం చేసి ఉండ, లేకపోతే ఒకే రైక మనవి ఇన్ని ఎలా తయారు చేస్తాడు బ్రహ్మ? బహుళపక్షంలో చంద్రుడి క్షీణిస్తుండగా సూర్యుడు సుషుమ్న అనే రశ్మితో ఆ కళలు తాగివేస్తూ ఉండాలన్నది అబద్ధమయ్యా. ఆ కళలన్నీ అసలు ఈయన శరీరంలోనే ప్రవేశించాయి. లేకపోతే ఇంత కష్ట బహుళమైన తపస్సు చేసుకుంటూ కూడా ఇంత లావణ్యం ఎక్కడదయ్యా అనుకుంటున్నా. ఇలా నేను అనుకుంటూ ఉండగానే నవయౌవన సులభుడైన మదనుడు నన్ను పరవశురాల్ని చేసేశాడు. అతనికి గుణదోష విచారం కనపడలా, కేవలం రూపైక పక్షపాతి అతడు. కనుకనే వసంతం తుమ్మెదను తల తిరిగినట్లుగా నన్ను తూలిపోజేశాడు. నిట్టూర్పులు నాకు తెలియకుండానే బయటకు వచ్చేసి రెప్పలు అల్లార్చకుండా మరిచిపోయి కళ్ళు అరమోడ్పుతో ఆయన నా కుడి కంటి ఓర చూపులతో చూస్తూ ఉండిపోయాడు. ఉచ్ఛ్వసితై సహ విస్మృత అనిమిషేణ కించిదాముకులిత పక్ష్మణ ఆజిహ్మి తరతారశారోదరేణ దక్షిణేన చ
చక్షుషా సస్పృహం ఆ పిబంతీవకి మపి యాచమానే త్వదాయత్తాస్మితి వదంతీవ అభిముఖం హృదయం అర్పయంతీవ సర్వాత్మనామ ప్రవిశంతీనివ తన్మయతామివ గంతుమీఘమానా మనోభవాభిభూతాం త్రాయస్వేతి శరణమివోపయాంతి దేహమహృదయే అవకాశమిత్యర్థితామివ దర్శనయంతి హాహా కిమిదమహాస్పాదమసాంప్రత మతి ప్రహసన అకులం కుమారీ జనోజితమిదం మయా ప్రస్తుతం ఇది జానానాప్యప్రభవంతి కరణానాం స్తంభితేవ అఖిలతేవ ఉత్తీర్ణేవ సంయతేవ మూర్ఛితేన విధుతే నిష్పంద సకల అవయవవా తత్కాలావిర్భూతే న అవస్తంభేన అకథిత శిక్షితేన అనాక్షేయేన ససంవేద్యే న కేవలం న నిభావ్యతే కిం రూపం అసంపదాం కిం మనసా కిం మనసి జేన కిం అభినవయౌవనేన కిం అనురాగేన వో ఉపదిశ్యమానా కిం మన్యేనైవ వాకేనాపి ప్రకారేణ అహమపి న జానామి కథం విదిత అతిచిరంతవ్యలోకం ఉక్షిప్య మానేవ తత్సమీపే ఇంద్రియైః పురస్తాదాకృష్యమానేవ హృదయే న పృష్ఠతః ప్రేర్యమానేవ పుష్పధన్వనా కథమపి యుక్ముక్త ప్రయత్నాం ఆత్మాననుమధారయ అలద్వరంచ మేన్మదనేవావకాయ మిదమాదాదు మహిత సంతానానిరీయుః శ్వాసమరుతః సాఖిలాభం హృదయమాఖ్యాదు కామామివ స్ఫురిత ముఖమభూత్ కుజయుగళం స్వేదసలిల లవే కాక్షాళితే వాగళలజ్జ మకర దర్పజనిత శరనికరపాతస్తేవా కంపతాగాత్రయష్టి తద్రూపాతిశయం ద్రష్టుమివ కుతూహలాదాలి జనలాలసేభ్యో జేభ్యో నిరగాద్రో మాంచజాలకం అశేషదః శ్వేతాంబస భౌతశ్చరణయుగళాదివ హృదయం విషద్రాగః. ఆపరాని కాంక్షదు ఆయనను నేను తాగివేస్తున్నట్లుగా, ఏదో ప్రాధేయపడుతున్నట్లుగా, నేను నీదానిని అని చెబుతున్నట్లుగా, హృదయాన్ని తీసి ఆయన ముందు ఉంచుతున్నట్లుగా, సర్వాత్మను ఆయనలో ప్రవేశపెడుతున్నట్లుగా, తన్మయత పొందుతున్నట్లుగా మరులు పరుమార్చింది నన్ను, అంటే మోహం అలా చేసింది అంటున్నట్లు నీ ఎదలో నాకు చోటు ఇవ్వమని అడుక్కుంటున్నట్లుగా అలా నిర్నిమేషంగా చూస్తూనే ఉన్నా. అంటే కళ్ళు ఆర్పకు. అయ్యో ఏమిటి కులకన్యలకు అనుచితమైన పని అనుకుంటూనే ఆపుకోలేకపోయా. ఎవరో కనుకట్టు కట్టినట్, గీసినట్, రాతితో చెక్కినట్, కట్టేసినట్, ముచ్చిల్లినట్, ఎవరో ఆపినట్, ఏ అవయవము కూడా కదల్చకుండా అలాగే ఉంది నాలో. అలాంటి భావానుభూతి ఇది వరకు ఎంతకు ముందెప్పుడు ఎరగను, ఎవ్వరూ చెప్పను, నాకు లేదు, ఎవరు నేర్పింది కాదు. దానంతటదిగా ఒక అనిర్వచనీయమైన అనుభూతి నన్ను వశం చేసుకుంది. అందుకు ఆయన రూప సంపద కారణము
నా మనసు కారణము, మన్మధుడు కారణము, నవ యవ్వనం కారణము, అనురాగమే కారణము. ఏదో నేనేం చెప్పలేకపోతున్నాను, కానీ అది ఆయన్ను అలాగే చూస్తూ ఉన్నాను. అసిచ్చ మసి శాంతాత్మ విదూరీకృత స్వరవ్యతిరేకస్మిన్ జనే మాం నిక్షిపతాకామివ మదార్యేణ అసదృశమారబ్ధం మనసి జేన ఏ వంచనామాతి మూఢం హృదయమంగనా జనస్య యదనురాగ విషయోగ్యతాం అపి న చారయితం ఇతుం నాలం వేదమతి భాస్వరం ధామ తేజశాంత దేశాంత సాంచక్వచ స్వచ క్వచ ప్రాకృత జనాభినందిత మన్మథ పరిస్పందితాని నియతమయం మామేవం మకరాంచలేన విడంబ్యమానాముపహతి మనసా చిత్తరంచేదం యదయమేదం వవచ్చంతి అపి న శక్నోమ్యాత్మమనోకారముపహర్తం అన్యా అపి కన్యకాస్త్రవాం ఆహ్వయాస్వయాం పయాతాః పదీనన్యా అప్యనేన దుర్వినీతేన మన్మథేన్మత్తతాం నీతానార్యః న పురహమేకా యథా కథమనేక క్షణేనాం ఆకారమత్రాలోకనా అకులీభూతమేవమస్వతంత్రాతాం ఉపైచ్ఛః కారణం కాలోహిత గుణాశ్చ దుర్నివారతామాం ఆరోపయంతిషు మదనస్య సర్వదా యావదేవత చేతాస్మి యావదేవత చ న పరిస్ఫురతాం అమనేన అభావ్యతే మదను దుశ్చేష్టితలాఘవమే మత్ తావదేవాత్మన్ ప్రదేశాదపదస్మరణం శ్రేయః కదాచిదనభిమతస్మర వికారదర్శన కుపితోయం శాపాభిజ్ఞాం కరోతి మాం అదూరకో పాహి మునిజనః ప్రకృతి ఇచ్చవధార్యాప సర్పణాభిలాషిష్య అభవం అశేష జనపూజనీయాచేయం జాతిరితి కృత్యాత్వా అద్వదాకృష్ట దృష్టి ప్రసరణమచరిత పక్మమాలం అదృష్టభూతం ఈశదుల్లసిత కర్ణ పల్లవోన్ముక్త కపోల మండలం ఆలోలాల కలతాల సత్కుసుమావతంసం అవసంత దేహు డోలాయ మణికుండలమస్మై ప్రణామం అకరవం. అప్పుడు అనిపించింది, శాంతాత్ముడు రాగరహితుడు అయిన ఈ తాపస కుమారుడిపై నన్ను మరులు కొని మన్మధుడెంత దుష్టమైన పనికి పూనుకొన్నాడు. స్త్రీ హృదయం ఎంత నిగూఢమైన, తన అనురాగం ఎక్కడ అనుబద్ధం కావాలో దానికి తెలియదు. ఈయన మహాతపస్వి, నేనెక్కడా? మామూలు మానవుల ప్రేమ కలాపాలెక్కడ? కాముడు నన్నిట్లా నవ్వుడు పాలు చేస్తున్నాడా? ఇవన్నీ తెలిసినా నా మనసు నేను మార్చుకోలేకపోతున్నానేమిటి? చిత్రమే, ఇతర కన్యలెందరో సిగ్గు విడిచి తమంతట తామే పతులను వరిస్తారు. ఇతర కన్యలెందరికో మన్మధుడు పిచ్చెక్కిస్తాడు. కానీ ఇలా నాలాగా మాత్రం కాదే. కేవలం ఆకారం చూసి చూడకముందు ఒక్క క్షణంలోనే నా హృదయం ఆకులపాటు చెంది అస్వతంత్రమైపోయిందేమిటి? అవును, కాలము గుణాలు మదనుడికి ఎక్కడ లేని బలాన్ని కల్పిస్తాయి. నాకింక మతిపోకముందే ఈ కామ దుశ్చేష్టితాన్ని గమనించే ఈ తెలివి మాసిపోకముందు ఈ స్థలం నుండే వెళ్ళిపోవటం మంచి. తనకిష్టం లేని ఈ నా మదన వికారాన్ని చూసి కోపించి
ఈ ముని నన్ను శపించినా శపించచ్చు. మునులకు ముక్కు మీద కోపం ఉంటుంది కదా. ఇలా తలపోసి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఆ మునులు సర్వజన పూజనీయులు కదా అని మళ్ళా ఆలోచన కలిగి, అందువల్ల ఆయన ముఖాన్నే చూస్తూ రెప్పలు వాల్చకుండా, నేలను చూడకుండా, కాసంత చెవిలోని చెగురుటాకు చెంపలకు తగిలి పక్కకు ఒత్తిలగా ముంగురులు కదలి తలపైనున్న పూల చెండును తాకగా, భుజాలపై మణికుండలాలు ఊయలలు ఊగగా ఆ ముని కుమారుడికి సప్రణామం ఆకరవం నమస్కరించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం.